గారెలు తయారు చేస్తున్నాను. బ్రేక్ఫాస్ట్కి మినపప్పు తీసుకొని నానబెట్టుకొని ఇలా జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి. కడాయిలో కొంచెం ఆయిల్ తీసుకొని కాగిన తర్వాత ఎండుమిరపకాయలు వేసి వేయించుకోవాలి. ఒక టమాటా వేసి వేయించుకోవాలి. కాయలు టమాటా ఇలా వేయించుకోవాలి. టమాటా పల్లీలు ఇలా వేయించుకొని జార్లోకి తీసుకోవాలి. దీంట్లో వెల్లుల్లి రెబ్బలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి, కల్లుప్పు గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకోవాలి బరకగా. ఇప్పుడు గారెలు వేసుకోవాలి. గారెలో కొంచెం ఆయిల్ తీసుకొని కాగిన తర్వాత గారెలు వేసుకోవాలి. ఇలా కవర్ తీసుకొని ఇలా కొంచెం గిన్నెలో వాటర్ తీసుకొని ఇలా తడుపుకోవాలి కవరు. ఇప్పుడు ఇలా పిండి తీసుకొని ఇలా గారెలు రెడీ చేసుకోవాలి. కాగుతున్న నూనెలో ఇలా గార వేసుకోవాలి. ఇప్పుడు మరలా కొంచెం పిండి తీసుకొని ఇలా కొంచెం వాటర్ తడుపుకొని ఇలా రెడీ చేసుకోవాలి గారెలు. ఇలా వేసుకోవాలి ఆయిల్లో. ఇప్పుడు ఇలా మళ్ళీ తడి చేసుకోవాలి. వాటర్ తీసుకొని మళ్ళీ కొంచెం పిండి తీసుకొని ఇలా రెడీ చేసుకోవాలి గార. ఇలా హోల్ పెట్టుకోవాలి. ఆయిల్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇలా తడి చేసుకొని వాటర్తో ఇలా పిండి తీసుకొని ఇలా రెడీ చేసుకోవాలి. ఇలా చిన్న సెంటర్ హోల్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది ఇలా తీసుకొని బండిలో వేసుకోవాలి. ఆయిల్లో. వీటిని ఇలా తిరగదిప్పుకోవాలి, వేయించుకోవాలి. టూ సైడ్స్ ఇలా వేయించుకోవాలి. ఇలా టూ సైడ్స్ వేయించుకోవాలి. ఇలా ప్లేట్లోకి తీసుకోవాలి.
చేసుకోవాలి. పచ్చడి గ్రైండ్ చేసుకున్న చట్నీని ఇలా ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఈరోజు నేను తయారు చేసిన గారెలు పల్లీల చట్నీ. ఈ గారెల్లోకి పల్లీల చట్నీ వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఈ గారెలు పల్లీల చట్నీ బ్రేక్ఫాస్ట్గా చేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.